దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 18వ వచన భాగాన్ని చదువుకుందామండి. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. వాక్య లేఖనాన్ని మనం గమనించినట్లయితే గొప్ప ఆదరణ మనకు కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న హగరుకు దేవుడు అంటున్నాడు కదా, నీ యొక్క బిడ్డను ఎత్తి పట్టుకునము, నేను ఏం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడని, గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. అలాగే విశ్వాసులమైనటువంటి మనము కూడా ఈ ఒక్కొక్కసారి దిక్కుతోచని పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనమున్నప్పుడు దేవుడు మనకి అనేక విధాలుగా ఆదరణ కలిగిస్తూ ఉంటాడు. అయితే విశ్వాసులమైనటువంటి మనము వాటిని గైకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని వాక్య లేఖనము తెలియజేస్తూ ఉంది.